కనీసం చంద్రబాబు నాయుడు గారికి వయసుకు కూడా మర్యాద అలా. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 14 ఏళ్ళు పరిపాలించిన వ్యక్తి, కనీసం ఆయన వయసుకు గౌరవిద్దాన్ని కూడా లేదు. ఎట్టా మాట్లాడింది రోజా? ఇష్టానుసారంగా మాట్లాడింది, ఏది పడితే అది మాట్లాడింది, ఎట్ట పడితే అట్ట మాట్లాడింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి అయితే చెప్పనవసరం లేదు. ఇంకా తాడి పెరిగినట్టు పెరిగావు, గాడిదకు వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చినాయి, నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారా, ఇంకోటి ఏదైనా పెట్టుకున్నారా, ఎవడన్నా వచ్చి నా నోట్లో ఐస్ క్రీమ్ పెడతారు, ఈ ఇట్టాగా మాట్లాడింది. అంటే బాగోదు కానీ ఇట్టాగా మాట్లాడింది యాజ్టీజ్ రోజా. ఇవాళ ఏమైంది? అధికారం కోల్పోయిన తర్వాత ఏపీలో ఉంటే ఒట్టు ఏమైంది? ఆ పౌరుషం ఏమైంది? ఆ రోషం ఏమైంది? తొల్లగొట్టేసింది కదా, ఇరగేసింది కదా. రోజా అంటే మామూలుగా ఉండదు మనతో వ్యవహారం. నేను ఒక్కదాన్నే 10 మందిని హేతనాన్ని అక్కడికి మాట్లాడిన వ్యక్తి రోజా. మాట్లాడింది, అలాగే మాట్లాడింది. నేనేం నా సొంత డైలాగులు కాదు. కలితే రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ వీడియోలు చూడండి, మీకు అర్థమైపోద్ది. సేమ్ అదే విధానంలో మాట్లాడింది. నేను చూస్తానికి ఒకదాన్నే కావచ్చు కానీ 10 మందిని హేతనాన్ని అక్కడికి మాట్లాడింది. అంటే కొడతాను అనేది ఉద్దేశం, నా ఉద్దేశం అది. నేను ఒకదాన్ని కానీ 10 మందిని కొట్టేస్తాను అనే ఉద్దేశంలో మాట్లాడింది. ఏమైంది వాళ్ళ? కనబడుతుందా? ఎక్కడైనా ఏపీలో కనబడుతుందా? ఆవిడకే దిక్కులేదు. మీరెందుకు గుర్తులు చూసుకుంటారో మాకు అర్థం కావట్లా. ఆ రోజా అయినా కొడాలని, వల్లభని వంశీ, లేదంటే అంబటి రాంబాబు, ఆ అనిల్ కుమార్ యాదవ్ ఈ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఎరగబడిపోయి నోటికి ఎంత వస్తా అంత మాట్లాడిన వ్యక్తులే ఇవాళ బిక్కుమని మాట్లాడడానికి కాదు కదా, కనబడడానికి అసలు ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారు. ఏపీలో అడుగు పెడతానికి భయపడుతున్నారు. ఇది వాస్తవం. ఎందుకంటే రోజా నిన్నమొన్నటి దాకా తమిళనాడులో సెటిల్ అయిపోయింది, చెన్నైలో. ఇవాళ హైదరాబాద్లోనే ఎక్కడ ప్రత్యక్షమైన ఉంటుంది, ఒక వీడియో చూసే. సో ఏపీకి రాదు, వచ్చి ధైర్యంగా మాట్లాడలేదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేయలేదు. ఎందుకంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన నియోజకవర్గంలో దోచేసింది, మంత్రిగా ఉండి ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి ఒక 100 కోట్లు వేసేసింది, తిరుమల తిరుపతి దేవస్థానంలో 100 కోట్లు వేసేసింది. నిండా అవినీతిమయం. ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. ఆల్రెడీ రోజా పైన కూడా కేసులు నమోదైన విచారణ జరుగుతుంది. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు రోజాని. ఖచ్చితంగా ఇదైతే 100% చెప్పగలుగుతా. రోజాని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో మనం చెప్పలేం. రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, 10 రోజుల తర్వాత చేయొచ్చు. ఆ భయం రోజాకు ఉంది, నాకు కాదు, రోజాకు ఉంది. నేను ఏపీలోకి వెళ్ళి వన్స్ ఎప్పుడు మాట్లాడాలని పట్టణం పట్టుకెళ్ళిపోతారు వచ్చి. ఎందుకంటే మన పైన ఆల్రెడీ సిఐడి కేసులు ఉన్నాయి, విచారణ జరుగుతుంది, ప్రభుత్వం ఆదేశించిన విచారణకి. ఇప్పుడు మనం వెళ్తే మనం బలైపోతాం. అందుకే రోజా రావట్లా. రోజా కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, కొడాల నాని కానీ, వల్లభని వంశీ కానీ వీళ్ళందరూ రాకపోవడానికి గల కారణం కూడా అదే. వాళ్ళే అన్నీ మూసుకొని ఉంటుంటే మీరు ఎక్కడో ఉండి ఎవడో ఏదో పంపిస్తే, వీడియో పంపిస్తే మీరు ఎక్కడేమో గొడ్డలు తీసుకుంటారా? పైగా మమ్మల్ని ఏం చేయలేడు, ఎవడేం చేయలేదు. ప్రభుత్వం అధికారంలో ఉన్నది మాత్రం సచ్చిది ఏముండదు ఎవడో కూడా. 5 ఏళ్ళు మేము మాట్లాడలేదేంటి మీరు అధికారంలో ఉన్నప్పుడు? ఏం చేశారు? మహా అయితే అరెస్ట్ చేశారు, లోపలేసారు. అలాగేం చేసేదే ఉంటుంది. నువ్వు అమెరికాలో ఉన్నావు కాబట్టి నువ్వు సేఫ్. అదే ఈ ప్రదీప్ చంద్ర గారు కావచ్చు, లేదంటే ఆ పంచప్రభాకర్ గారు కావచ్చు, లేదంటే ఇంకో కొంతమంది వ్యక్తులు కావచ్చు, మాట్లాడే వ్యక్తులు, వాళ్ళ గురించి ముఖ్యంగా చెప్పేది. అంతమించి ఏముండదు, అంతే ఉంటుంది. ఒకటి ఏంటంటే ఈ పెద్ద పెద్ద ఉపన్యాసాలు వద్దు. ఒకసారి గతం వెనక తిరిగి చూసుకొని మనకన్నా ముందు పేలిపోయిన వ్యక్తులందరూ కూడా ఇవాళ అన్నీ మూసుకొని కూర్చున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి. లేదు మేము కూడా ఇలాగే రాలిపోతాం, మేము ఇలాగే రవిగిపోతాం అంటే ఆలకపట్టిన గతి మీకు కూడా పడుతుంది. ఇవాళ ఎలాగైతే రాష్ట్రం వదిలేసి పారిపోయారు, ఆ రోజా కానీ, కొడాల నాని కానీ, వల్లభని వంశీ కానీ రాష్ట్రాలు వదిలేసి పారిపోయారు. ఆ కొడాల నాని, మన వల్లభని వంశీ అయితే దేశంలో ఉన్నారో లేదో కూడా తెలియదు. మీడియాకి కనబడితే ఒట్టు. ఇక్కడ గొడ్డలు దించుకునేది మీరు ఒకరే. నేను రోజాని కూడా అడుగుతున్నాను, రా ఒకసారి వచ్చి గతంలో నువ్వు ఏ విధంగా అయితే మాట్లాడు అదే విధంగా మాట్లాడు. నీ పైన వస్తున్న అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికన్నా సమాధానం చెప్పు. గతంలో పెద్ద పెద్ద కేకలేసుకోలేం కదా, పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసాం కదా. ఎవరన్నా ఏదైనా బాధపడితే మా సంతోషంతో డ్యాన్సులు వేసాం కదా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇంకా టపాసులు కాల్చేసాం కదా. నిన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను అదే పని చేస్తా. రోజా ఎప్పుడు అరెస్ట్ అయితే అప్పుడు దీపావళి చేస్తాను నేనైతే, ఇది ఖచ్చితంగా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చేసింది కదా, పెద్ద పార్టీ చేసింది.
ఇప్పుడు వచ్చి మాట్లాడు, దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పలేం అంటే అప్పుడు ఒక భ్రమంలో బతికేసారులే. ఎలాగ 150 ఇచ్చేసినాయి, ఒక నలుగురు నాగేసుకున్నాం, అదిగో ఇదిగంటే ఒక 155 చాలు. ఓ 10-20 పోయినా ఒక 120 130 వచ్చేస్తాయి, మళ్ళీ అధికారులు మనమే వచ్చేస్తాం. కాబట్టి మనం ఎంతలా పేలిపోయినా కానీ ఇబ్బంది లేదు, ఎవ్వడు ఏమి పీకలేడు అనే ఉద్దేశంతోనే రాలిపోయావు. ఇవాళ నీ బతుకు ఏమైంది? నేను కుక్కలు కూడా దేకట్లేదు కదా, ఆ సాక్షి కూడా రావట్లేదు. ఇంకా తమిళనాడు పబ్బులు అంట, ఇటలీ పబ్బులు అంట, అక్కడక్కడక్కడ తిరిగేసి వస్తున్నావు. మంత్రిగా చేసేసి చేతులు దులిపేసుకోవడం కాదు, కొద్ది బాధ్యత ఉండాలా, బాధ్యతగా వ్యవహరించాలా, మన పైన వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పగలగాల. పారిపోవడం కాదు, మంత్రిగా చేసేసి దోచేసుకుని పారిపోవడం కాదు. పైగా వచ్చి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద పాఠాలు చెప్పడం. మా జగనన్న వీరుడు, మా జగనన్న సూర్యుడు ఇన్వెస్ట్ చేసుకుంటున్నావు ఇక్కడ. కాబట్టి ఏంటంటే ఈ అన్నా క్యాంటీన్ల ప్రస్తావన, అతి మాటలు, అతి ప్రేలాపన, అనవసరమైన విష ప్రచారం చేయమాకండి. ఉన్న వాస్తవాలు చెప్పండి, ఎవడు కాదన్నాడు. ఉన్న వాస్తవాలు చెప్పడం మానేసి ప్రతిసారి అన్నా క్యాంటీన్లు ఏదో జరిగిపోయిందనో, లేదంటే అక్కడ ఏదో జరిగిపోయిందనో, ఇంకా పథకాలు ఎందుకు ఇవ్వట్లేదనో అని ఎవడో డైలాగ్ కొట్టాడు, ఎవడో పంచ ప్రభాకర్ గాడు అనమాట. మళ్ళీ 5 ఏళ్లలో ప్రదీప్ రెడ్డి మళ్ళీ 5 ఏళ్లలో ఎన్నికలు వస్తాయి, ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసాను. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 11 వచ్చింది, అందుకే అరాచక పరిపాలన చూడలేకే 11 ఇచ్చి మూలన కూర్చోబెట్టింది. ముందు మీరు అది గ్రహించి తర్వాత మన పార్టీని మనం ఎలా నిలబెట్టుకోవాలి, మన కార్యకర్తలు మనం ఎలా కాపాడుకోవాలి, వాటిపైన దృష్టి సారించండి. ఇంక అన్న క్యాంటీన్ల ప్రస్తుతాన్ని పక్కన పెట్టండి, ఇంకెవడో నమ్మడం మీ మాటలు. ఆల్రెడీ జనాల్లోకి వెళ్ళిపోయింది. అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వ్యక్తిని ఎవరిని కదిలించి అన్నా క్యాంటీన్ల పైన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఒక్క మాట అంటే అమ్మలెక్కల బుద్ధులు తిడుతున్నారు. వాళ్ళు లకారాలతో సంబోధించి ఆ నా కొడుకులకి అసలు ఏమి తెలుసు, వాళ్ళకి ఓళ్ళు బల్స్ కొట్టుకుంటున్నారు యాదవలో. తినేటోళ్ళు మాకు తెలుసు, అన్నం విలువ ఏంటనేది తినేవాళ్ళు మాకు తెలుసు, ఆ యాదవులకి ఏం తెలుసు, అక్కడెక్కడ వాళ్ళు వాగుతారని చెప్పేసాను. కాబట్టి 10 మంచి అయితే తిట్లదని మాకంటారా, దీన్ని ఇక్కడితో కట్టిపెట్టేస్తే మంచిది తిడుతున్నారు. వాళ్ళు లకారాలతో సంబోధించి ఆ నా కొడుకులకి అసలు ఏమి తెలుసు, వాళ్ళకి ఓళ్ళు బల్స్ కొట్టుకుంటున్నారు యాదవలో. తినేటోళ్ళు మాకు తెలుసు,